దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మకర రాశి వారికి అక్టోబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఇప్పుడు దివ్య డైమండ్స్ నుండి గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దీని సత్ఫలితాలు ఏంటంటే, ఇక్కడ వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా వరకు బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా వరకు బాగుంటుంది. ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉంది. బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు. ఓవర్సీస్ కూడా బిజినెస్ ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే సినిమా రంగంలో ఉన్న వారికి, ఇంటీరియర్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి, బుటిక్ ఇలాంటివి నడిపే వారికి, ఈవెంట్స్ అన్ని వీళ్ళందరికీ ఆర్టిస్ట్ రంగంలో ఎవరైతే ఉన్నారో, సినిమా హీరోల నుండి, టీవీ సీరియల్స్ హీరోయిన్ల నుండి, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ వీళ్ళందరికీ చాలా వరకు యోగకరంగా ఉంటాయి. చాలా వరకు ఇప్పుడు ఈ టైంలో కొత్త మీరు స్టార్ట్ చేయండి, మెజారిటీగా సక్సెస్ ఉంటాయి. సో అదే కాకుండా శని గ్రహం కూడా యోగకారకంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అండ్ కాకపోతే కొంచెం స్లో రిజల్ట్స్ ఉన్న పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విధంగా ఓవరాల్గా ప్రాస్పారిటీ అనేది ఉంది. తర్వాత ఈ పెండింగ్లో ఉన్న జాబ్లు అన్నీ అనుకూలంగా మారిపోతాయి. వృత్తి అందు స్థానచలనం మార్పు జరిగే అవకాశం ఉంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ల రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంటీరియర్ డిజైనర్ వారికి చాలా వరకు బాగుంటుంది. డిఫెన్స్, ఏరోనాటిక్, ఇంజనీర్ రంగాల వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. ఆన్లైన్ వ్యాపార రంగాల వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ మిత్రుల ద్వారా అనుకూలమైన లాభం పొందుతారు. కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా కూడా మీకు కొంచెం లాభం జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఓవరాల్గా ఒక గుడ్ ఎఫెక్ట్ ఉంది, గుడ్ పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే స్వల్ప దోషం ప్రతి రాశి వారికి ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ వృత్తి వ్యాపారాలపైన చాలా అంటే ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో పై అధికారులతో ఒత్తిడి ఉంటుంది. మీరు టార్గెట్ చేస్తారు. కొన్ని మనస్పర్ధలు జరిగే అవకాశం ఉంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో చాలా వరకు చికాకులు వస్తాయి. తద్వారా ఏం జరుగుతుందంటే, కొంతవరకు మానసికంగా మీరు చాలా వరకు కొంచెం అటాచ్మెంట్ ఉన్నందువల్ల కొంచెం మానసికంగా ఒత్తిడి గురవుతారు. శత్రువులు కూడా అనుకోకుండా ఇంటర్నల్ శత్రువులు కూడా కొంచెం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త. ఎక్కడ శత్రువులు ఎప్పుడు ఏర్పడతారంటే, ఎప్పుడైనా మీరు ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్తానండి. ఒకరి గురించి, ఒక ఏ గురించి మనం ఇంకా బి దగ్గర కానీ సి దగ్గర కానీ ఎప్పుడూ నెగిటివ్గా కూడా చెప్పొద్దు. పాజిటివ్గా చెప్పగలిగితే పాజిటివ్గా చెప్పాలి. వీలైతే ఆ టాపిక్ ఎత్తకుండా మానేయాలి. మీరు నార్మల్గా చెప్పినా, అప్పుడు ఏ గురించి నార్మల్గా చెప్పినా బి కానీ సి కానీ వాని వాల్యూస్ని యాడ్ చేసుకొని వీడు ఇట్లా చెప్పాడని మనము మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చాలా జాగ్రత్త. కొన్ని చిన్న టిప్స్ అండి. నిజంగా మనం ఏదన్నా వాని గురించి చెడు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒక 1% చెడు చెప్పామనుకుందాం, నిజంగా ఉన్న ఫ్యాక్టే. వాడు 100 పోయి వాడు 1% పోయి వాడు 10 టైమ్స్ పెంచేస్తాడు. సో తద్వారా ఏమైతే శత్రుత్వం ఏర్పడుతుంది. మానసికంగా టెన్షను, బాధ, ఇవన్నీ చాలా అనర్థాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి కొన్ని చాడీలు అని అంటారు కదా, అలాంటివన్నీ మనం వేరే వాళ్ళ గురించి చెప్పకుండా చూసుకుంటే బాగుంటుంది. కుటుంబంలో బంధువులతో జాగ్రత్త వహించండి. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఆర్గ్యుమెంట్లు ఎక్కడ జరగకుండా చూసుకోండి. సో ఈ విధంగా కొంత మానసికంగా ఒత్తిడి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ ఏంటంటే, జాతకం ఏం చెప్తుందంటే, ఇక్కడ నీలం డైమండ్, బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకోవడం వల్ల మీ నిజంగా మనకు ఆ క్యాపబిలిటీస్ అనేది వస్తాయి. రత్నాలు పెట్టుకుంటేనే ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. అవన్నీ మంచి రత్నాలు, జాతి రత్నాలు, సర్టిఫైడ్ రత్నాలు, ఎఫెక్టివ్ రత్నాలు పెట్టుకుంటే ఇది స్టార్ట్ అవుతుంది. నేను ఎన్నో సందర్భాల్లో నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నా. నేను కూడా పెద్ద రత్నాల లాకెట్ వేసుకుంటాను. కొన్ని సందర్భాల్లో రింగ్స్ పెట్టుకుంటాను. లాకెట్ అయితే ఆల్వేస్ పెట్టుకుంటాను. సో ఈ విధంగా రత్నాలు పెట్టుకోవడంతోనే దాని ప్రభావం అనేది ఆ విధంగా కనబడుతుంది. అది ఇప్పుడు మంచి రత్నాలు, జాతి రత్నాలు, ఎఫెక్టివ్ రత్నాలు ఉన్నప్పుడు. ఇకపోతే మోస్ట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే, అనుకూలమైన తేదీలు 4, 5, 12, 16, 18, 23 మోస్ట్ సూటబుల్ డేట్స్, అనుకూలమైన తేదీలు. సో ఈ తేదీలను మీరు ప్రణాళికలోకి తీసుకోండి. ఇక మీరు అవాయిడ్ చేయాల్సిన డేట్స్ ఏంటంటే, నాట్ సూటబుల్ డేట్స్. 1, 2, 10, 11 తేదీలు సూటబుల్ కావు. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. నేను చెప్పిన తేదీలను కన్సిడర్ చేయండి. నేను చెప్పిన నీలము, మంచి నీలము, శ్రీలంక నుండి వచ్చే నీలము, బ్లూ జాగర్ డైమండ్ కంబైన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడూ పెట్టుకోవచ్చు మీరు. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఈ రాశివారు ఎప్పుడూ పెట్టుకోవచ్చు. ఇదే కాకుండా మీరు ఇంకేదైనా సమస్య ఎదుర్కొంటున్నా
నిజంగా మీరు ఆల్రెడీ వేరే రత్నాలు ధరించిన ఇండివిజువల్ హారోస్కోప్ మళ్ళీ మీకు స్టడీ చేస్తాం. ఎందుకంటే ఇండివిజువల్ హారోస్కోప్ ఎలాంటిదంటే అప్పుడు మీ బర్త్ చార్ట్లో ఉండే ప్లానెటరీ పొజిషన్ ఏంటి, మీరు ఎదుర్కొంటే సమస్య ఏంటి అన్నది అప్పుడు ఇండివిజువల్ హారోస్కోప్ చూసినప్పుడు మోర్ యాక్యురేట్గా చెప్పడం అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఓవరాల్గా ఇప్పుడు సీజన్లో ఏప్రిల్ మే జూన్లో సమ్మర్ ఉంటుందని, తర్వాత జూన్ జూలై ఆగస్టులో మాన్సూన్ అని, తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరిలో వింటర్ అని ఇప్పుడు చెప్పినట్టు, అంటే ఆ టైంలో ఎప్పటికి నేను చెప్పినట్టే ఉంటుంది ఓవరాల్గా. బట్ ఇంకా మోర్ యాక్యురేట్ కావాలంటే మీరు ఒక్కసారి దివ్యాడైమండ్స్ రండి. బేగంపేటలో బ్రాంచ్ ఉంది, కూకట్పల్లిలో బ్రాంచ్ ఉంది, మాదాపూర్ అయితే హెడ్ ఆఫీస్. నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, క్వాలిఫైడ్ అంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ చదివిన ఎంఏ క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్సే ఉంటారు. హెరిడిటరీ పరంగా కూడా ఎక్స్పీరియన్స్డ్. ఇక యాజ్ ఫర్ యాజ్ జెమ్స్ కన్సెంట్ చెప్పక్కర్లేదు. 1-2 సార్లు ల్యాబ్లో రత్నాలను పరీక్ష చేసి ప్రపంచవ్యాప్తంగా విలువ ఉండే విధంగా సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తాం. అండ్ దివ్యా డైమండ్స్ ల్యాబ్ సర్టిఫికేట్ ఈజ్ వాల్యూడ్ గ్లోబలీ. ఎందుకంటే అన్ని ఏరియాలో దివ్యా డైమండ్స్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ అంత రికగ్నైజ్డ్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఇవన్నీ మా కన్సర్న్ ఏంటంటే నిజంగా రత్నాలన్నీ మనిషిపై చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు డిమాండ్ ఉంది. సో నా కన్సర్న్ ఒకటే, నేను డైరెక్ట్గా మైనింగ్ నుండి రత్నాలను సేకరిస్తున్నాను. నిజమైన జాతి రత్నాల ఎఫెక్ట్ అనేది చూపించాలి అందరికీ. చాలామంది నమ్మని వాళ్ళు కూడా ఉన్నారండి, డూప్లికేట్ పెట్టుకొని ఇంకా ప్రాబ్లమ్స్ గురైపోయి రకరకాల పద్ధతుల్లో ఈ డూప్లికేట్స్ అనేది సరఫరా అవుతున్నాయి. మీరు గమనించండి, ప్రతి ఒక్కరు ప్రకటన ఇచ్చేటప్పుడు నేను గొప్ప అని నా దగ్గర రండి మీకు అన్ని విధాలు ఇచ్చేస్తానని చెప్తున్నారు తప్ప ఇక రకరకాల మోసపూరితమైన ప్రకటనలు, సగం ధరకి ఇస్తానని, ల్యాబ్ అని. నిజంగా వాడు ఎక్కడి నుండి తెస్తున్నాడు, ఏ స్టోన్స్ అసలు నిజంగా జ్యోతిష్యాల ముసుగులో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ను, ఇటు స్టేట్ గవర్నమెంట్ను, ఇటు శాస్త్రాలను, ఇటు సొసైటీని అన్ని విధాలు మోసం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ కాలం నిలబడరు. మీరు చూడండి, దివ్యా డైమండ్స్ గత 30 సంవత్సరాలుగా ఉంది. ఎంతమంది వచ్చిపోయారండి డూప్లికేట్స్ అమ్మేవాళ్ళు, ఎంతమంది వచ్చిపోయారు. ఎప్పుడైనా ఈ అబద్ధం ఏదైతే ఉందో టెంపరీగానే ఉంటుంది. మోసం అన్ని సందర్భాలు అందరినీ చేయలేరు. సో ఇదొక్కటి గమనించండి. ఏ ప్రకటనలో వచ్చినా, ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేసినా వాళ్ళకున్న అర్హత ఏంటి, వాళ్ళకున్న రికగ్నిషన్ ఏంటి, వీళ్ళ సోర్స్ ఏంది, చట్టబద్ధంగా ఉందా, వ్యాపారబద్ధంగా ఉందా, లాఫుల్గా ఉందా, లేకుంటే జ్యోతిష ముసుగులో ఒక నమ్మకం ముసుగులో ఎక్స్ప్లాయిటేషన్ చేసి వ్యాపారం చేస్తున్నారా, ఇలాంటి విషయాలు ఆలోచించండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది. నిజంగా రత్నాలు ఎవరైనా ఇవ్వద్దని అంటే నేను చట్టబద్ధంగా ఇవ్వాలి. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్. ఇదే చట్టబద్ధం, ఇదే న్యాయబద్ధం కూడా. చట్టబద్ధమే న్యాయబద్ధం. ఈ విధంగా వ్యాపారం చేస్తూ ఎథిక్స్ ఫాలో కావాలి. అండ్ అర్హతపూర్వకంగా కమిట్మెంట్స్ ఏంటి, ఆ సర్టిఫికేట్ వాల్యూ ఏమైనా ఉందా, నిజంగా చదివాడా, చదివితే ల్యాబొరేటరీ ఏంటి, ల్యాబ్ గుర్తింపు ఏంటి, ఇన్ని అంశాలు చూసుకుంటే కానీ మీకు జాతి రత్నం ధరించే యోగం రాదు. దయచేసి అర్థం చేసుకోండి. రత్నం ధరించడం అనేది ఒక మంచి యోగం, మహర్దశ యోగం. చరిత్రలు చూడండి, రత్నాలు ఎవరు ధరించారు? మహారాజులు, రాజులు, చక్రవర్తులు, వీళ్ళు ధరించారు. అలాంటి యోగం రత్నం పెట్టుకోవడమే ఒక యోగం. రత్నం పెట్టుకోవాలని థాట్ రావడమే మీ అదృష్టం, ముందు ఫ్యూచర్ బాగున్నట్టు, నిజంగా అదృష్టం ఉన్నట్టు. ఎందుకంటే ఆ ఆలోచన లేకపోతే మీరు రత్నం పెట్టుకోవాల్సిన థాట్ కూడా రాదు. ఓకే, రత్నం పెట్టుకోవాలని థాట్ వచ్చింది, బట్ ఇంకా మీ స్ట్రగుల్ ఎంతవరకు ఉండాలి, జాతి రత్నం ఎక్కడుంటుంది, ఎలా నమ్మాలి అన్నది తెలుసుకునేంతవరకు ఉంటుంది. అంతవరకు తెలుసుకునేంతవరకు మళ్ళీ మీకు రాదు. ఇప్పుడు తపస్సు చేశారు, వరం అడగాల, ఆ విధంగా ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి అన్న అంశాలు కూడా తెలుసుకుంటేనే కానీ మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఏమున్నా రత్నాల గురించి కాదు, జీవితంలో ఏ విషయం మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నా ఏదైనా మీరు తప్పకుండా దివ్యా డైమండ్స్ సంప్రదించండి. ఆస్ట్రాలజికల్ అడ్వైస్, అక్యురేట్ జెమ్ స్టోన్ అనేది ఎప్పటి నుండో దివ్యా డైమండ్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు సూటబుల్ రత్నాలను మేము సర్టిఫై చేసి తప్పకుండా మీకు ఇస్తాం. దానివల్ల మా కన్సర్న్ ఏంటంటే దివ్యా డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గుడ్ ఎఫెక్ట్ అందాలని, దట్ ఈస్ అవర్ సిన్సియర్ కన్సర్న్. కాబట్టి మీకు స్వచ్ఛమైన జాతి రత్నాన్ని, సర్టిఫైడ్ రత్నాన్ని ఇవ్వడం జరుగుతుందండి.